హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హఫీజ్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ ట్యూబ్. ఫ్రెండ్స్, ఇవాళ వీడియోలో మనం లాడ్ ఆఫ్ 5G మొబైల్ అన్బాక్సింగ్ చేద్దాం. యాక్చువల్లీ లావా బ్లేజ్ మొబైల్ ఉంటుంది సార్, దాని సక్సెసర్ అన్నట్టు. మరి చూసుకున్నట్టయితే దీనిలో వీళ్ళు మంచి ఫీచర్స్ ఇచ్చారని చెప్పేసి చెప్తున్నారు. మరి ఫటాఫట్ అన్బాక్సింగ్ చేసి మొబైల్ ఎలా ఉందో చూసేద్దాం. సో ఫ్రెండ్స్, ఇదే మనకు పంపించిన బాక్స్. సో ఇక్కడ మనకు లాడ్ ఆఫ్ 5G అని పెట్టారు. సో లాడ్ ఆఫ్ ది రింగ్స్ ఉంటుంది చూసారా. సో అలానే ఇక్కడ మనకు రింగ్ టైపు ఒక బాక్స్ని పంపించారు. సో దీనిపైన మనకు ఇండియా అని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఫస్ట్ ఇన్ ద సెగ్మెంట్ రింగ్ లైట్ అని చెప్పేసి అంటున్నారు. అంటే ఈ మొబైల్లో మనకు రింగ్ లైట్ వస్తున్నట్టు, బాక్స్లో కాదు. సో మరి ఈ బాక్స్ని మనం ఓపెన్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, లావా బ్లేజ్ 2 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. యాక్చువల్లీ లావా బ్లేజ్ 1 గురించి మాట్లాడినట్టయితే వాళ్ళు లాంచ్ చేసినప్పుడు ఆ ప్రైజింగ్లో గ్లాస్ బిల్డ్ తోటి చాలా సూపర్ మొబైల్ ఉండే. లాస్ట్ టైం వీళ్ళు లాంచ్ చేసిన లావా అగ్ని 2 మొబైల్ ఏదైతే ఉంటుందో అది కూడా అగ్గి పెట్టేసింది. సో ఈసారి చూసుకున్నట్టయితే మరి లావా బ్లేజ్ 2 ఎలా ఉంటుందో చూద్దాం. పైన మనకు 5G అని చెప్పేసి మెన్షన్ చేశారు. 6GB ర్యామ్, తర్వాత 6GB ప్లస్ 128GB ఉందంటే 6GB వర్చువల్ ర్యామ్ అన్నట్టు. ఇక్కడ మనకు ప్రౌడ్లీ ఇండియా అని చెప్పేసి మెన్షన్ చేశారు. ఎస్, మరి వీళ్ళు ఓన్లీ సెంటిమెంట్ తోటే కాకుండా నిజంగానే మంచి ఫీచర్స్ తోటి మార్కెట్లోకి మంచి మొబైల్స్ని తీసుకొస్తున్నారు. సో ఇక్కడ మనకి UFS 2.2 128GB స్టోరేజ్ ఉంది. మీడియాటెక్ డెమెన్సిటీ 6020 ప్రాసెసర్ని వీళ్ళు దీనిలో యూజ్ చేయడం జరిగింది. 2.2 GHz. తర్వాత 50 మెగాపిక్సెల్ రేర్ కెమెరా ఉంది, 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. అంతేకాకుండా 6.5 ఇంచెస్ సంబంధించిన HD డిస్ప్లే ఉంది. ఇక్కడ 90 Hzకి సంబంధించిన రిఫ్రెష్ రేట్ ఉంటుంది. 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేస్తారు. బాక్స్లో 5000 mAh బ్యాటరీ ఉంటుంది. ఇక్కడ మనకు క్లీన్ ఆండ్రాయిడ్ OS ఇచ్చారు. సో ఇదైతే నాకు చాలా సూపర్గా నచ్చింది. అంతకుముందు మనము ఇండియన్ బ్రాండ్స్ గురించి మాట్లాడినట్టయితే ఒక మొబైల్ తీసుకొస్తే దాని కుప్పలుగా బ్లోట్వేర్స్ ఇచ్చేవాళ్ళు. కాకపోతే ఇక్కడ చూడండి, మనకు క్లీన్ ఆండ్రాయిడ్ 13 OSని ప్రొవైడ్ చేస్తారు. మనం అండర్ 14 కూడా అప్గ్రేడ్ చేసుకోవచ్చు. స్టన్నింగ్ రింగ్ లైట్ ఉంటుందని చెప్తున్నారు. ప్రీమియం గ్లాస్ బ్లాక్ ఉంటుంది. అంతేకాకుండా అనానిమస్లీ మనము ఆటో కాల్ రికార్డింగ్ కూడా చేసుకోవచ్చు. ఈ మధ్యకాలంలో ఇది ఒక పెద్ద సమస్యగా మారిపోయింది కదా, కాల్ రికార్డింగ్ చేయడం. సో ఇక్కడ మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ని ప్రొవైడ్ చేశారు. ఫేస్ అన్లాక్ ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మనకు Type-C పోర్ట్ ఉంటుంది. ఇక్కడ మనకు సపోర్ట్స్ ఆల్ 5G బ్యాండ్స్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఇన్ని ఫీచర్స్ అనే దానికి సంబంధించిన ప్రైస్ ఎంత తెలుసా అంటే, ఇన్ని ఫీచర్స్ ఉన్న ఈ మొబైల్ ప్రైస్ ఎంత అంటే 10,000 లోపే. సో మరి మనకు చాలా ఎక్సలెంట్ ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. అంటే ఒక 10,000 లోపు మొబైల్లో ఏమేం కావాలి అనుకుంటామో అవన్నీ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారు. మరి సీల్ని బ్రేక్ చేసేసాను, బాక్స్ ఓపెన్ అయిపోయింది. సో ఇటువైపు కూడా మనకు ఒక సీల్ని అయితే ప్రొవైడ్ చేశారు. ఈ సీల్ని కూడా నేను ఇట్లా బ్రేక్ చేసేస్తున్నాను. నెక్స్ట్ పైవైపు కూడా ఒక సీల్ ఉంది. ఈ సీల్ని కూడా మనము బ్రేక్ చేసేద్దాం. మరి బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే పైవైపు మనకు సేమ్ టు సేమ్ ఈ యూజర్ మాన్యువల్, వారంటీ కార్డు ఇవి ఉంటాయి సార్, వాటినే ప్రొవైడ్ చేశారు. సో అదే ఇక్కడ మనకు చూడడానికి కనిపిస్తుంది. మరి ఇక్కడ చూసుకున్నట్టయితే సో ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అనేది చాలా బాగుంది. ఇక మనకు ఇక్కడ ఏమైనా సిమ్ ఎజెక్టర్ ఇచ్చారా, ఏం లేదు. ఓకే, సో ఇది మనము సైడ్ ఉంచేసి ఈ బాక్స్ లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు మొబైల్ని ప్రొవైడ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు కార్డు ఇచ్చారు సార్. ఇక్కడ మనకు వితిన్ 24 hours సర్వీస్ ప్రామిస్, ఫ్రీ సర్వీస్ ఎట్ హోమ్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే మనకి ఏమైనా ప్రాబ్లం వస్తే కాల్ చేస్తే డైరెక్ట్ ఇంటికి వచ్చి మొబైల్ని తీసుకెళ్లడమో లేకపోతే ఏం సమస్యలు ఉన్నాయో చెప్పడం చేస్తారు. ఇక దీని లోపల వైపు గురించి మాట్లాడినట్టయితే ఇక్కడ మనకు ఒక Type-C కేబుల్తో పాటు సిమ్ ఎజెక్టర్ని ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఈసారి వీళ్ళు లాస్ట్ టైంతో పోల్చుకున్నట్టయితే అప్గ్రేడ్ చేశారు. లాస్ట్ టైం మనకు 15 వాట్స్ ఛార్జర్ ప్రొవైడ్ చేశారు కదా, ఈసారి చూసుకున్నట్టయితే మనకు 18 వాట్స్ ఫాస్ట్ ఛార్జర్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ కవర్ గురించి మాట్లాడినట్టయితే కవర్లో మొబైల్ని ప్రొవైడ్ చేశారు. దీనిలో నుంచి మనం బయట తీసినట్టయితే వావ్ చూడండి, బ్లాక్ బ్యూటీ. సో చూడడానికి చాలా అట్రాక్టివ్గా కనిపిస్తుంది. ఇక్కడ మనకు షైనీగా ఉండే గ్లాస్ బిల్డ్ తోటి వీళ్ళు ఈ మొబైల్ లాంచ్ చేశారు. లాస్ట్ టైం కూడా తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో గ్లాస్ బిల్డ్ ప్రొవైడ్ చేశారు. ఇక్కడ కూడా మనకు తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో గ్లాస్ బిల్డ్ని ప్రొవైడ్ చేశారు. నెక్స్ట్ ఇక్కడ మనకు రింగ్ లైట్ కెమెరా కనిపిస్తుంది. వాల్యూమ్ రాకర్స్, పవర్ ఆన్ బటన్ ఇటు ప్రొవైడ్ చేశారు. ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా అదే. ఇటువైపు ఎటువంటి బటన్స్ లేవు, పైవైపు ఏం లేవు. కింద వైపు 3.5mm జాక్ ఉంది, నాయిస్ క్యాన్సలేషన్, స్పీకర్ గిల్స్. తర్వాత ఇక్కడ మనకు Type-C పోర్ట్ని కూడా ప్రొవైడ్ చేశారు. పైవైపు మనకు ఎటువంటి బటన్స్ లేవు. ఇక్కడ మనకు సెంటర్ పంచోల్ డిస్ప్లే చూడడానికి కనిపిస్తుంది. మరొకసారి ఈ మొబైల్ని బూట్ చేసేద్దాం. దానికోసం ఇక్కడ ఉన్న ఈ పవర్ ఆన్ బటన్ అయితే నేను ప్రెస్ చేస్తున్నాను. ఇక్కడ మనకు లావా అని చెప్పేసి మొబైల్ అనేది బూట్ అవడం మీరు గమనించవచ్చు. సో ఇక్కడ ప్రౌడ్లీ ఇండియన్ అని చెప్పేసి అంటున్నారు. మరి నిజంగానే అలానే మొబైల్స్ కూడా ఉంటున్నాయి. మరి ఒకప్పుడు మనం ఇండియన్ బ్రాండ్కి సంబంధించిన మొబైల్స్ని సజెస్ట్ చేయాలి అంటే ఆలోచించాల్సి వచ్చేది. కాకపోతే ఈసారి పరిస్థితులు మారిపోయాయి. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే దీనిలో 2 సిమ్స్తో పాటు ఒక మెమరీ కార్డ్ని కూడా ఇన్సర్ట్ చేసుకోవచ్చు. మరి ఈ మొబైల్ గురించి మాట్లాడితే చూడండి, బూట్ కూడా చాలా ఫాస్ట్గా అయిపోయింది. ఈ మొబైల్లో మనకు అన్ని రకాల ఫీచర్స్ని ప్రొవైడ్ చేశారు. ప్లస్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఎటువంటి బ్లోట్వేర్స్ లేవు, క్లీన్ UI. ఇది నాకు ఎక్సలెంట్గా అనిపించింది. సో మరి మనం తక్కువ ప్రైస్కి చేస్తున్నాం కదా అని చెప్పేసి కుప్పలుగా బ్లోట్వేర్స్ అన్ని కంపెనీస్ ప్రొవైడ్ చేస్తుంటాయి. కాకపోతే వీళ్ళు అటువంటి కకృతి పడకుండా చాలా క్లీన్ UI తోటి మొబైల్ తీసుకొచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, ఇది మనకు అవుట్ ఆఫ్ బాక్స్ ఆండ్రాయిడ్ 13 తోటి వచ్చింది. ప్లస్ అప్డేట్స్ కూడా ప్రొవైడ్ చేస్తా అని చెప్తున్నారు. ప్లస్ 6GB ర్యామ్ ఉంది.
మీడియాటెక్ డైమెన్సిటీ 6020 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్. ఈ ప్రైజింగ్ ప్రకారం చూసుకున్నట్టయితే ఇక్కడ మనకు ఎంత స్టోరేజ్ ఉంది, ఎంత స్టోరేజ్ మిగిలిపోయి ఉంది అనేది కూడా ఇక్కడ మెన్షన్ చేసేశారు. మరి నాకు యూఐ కూడా చాలా క్లీన్ అనిపించింది, బ్లోట్వేర్స్ అయితే ఏం లేవు. మరి ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఎలా పనిచేస్తుందో చూద్దాం. ట్యాప్ చేసిన వెంటనే మొబైల్ని ఇది అన్లాక్ చేయగలుగుతుంది. నెక్స్ట్ ఫేస్ అన్లాక్ గురించి మాట్లాడినట్టయితే ఇది కూడా ఫాస్ట్గానే మొబైల్ని అన్లాక్ చేసేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ దీని ప్రత్యేకత రింగ్ లైట్ అని చెప్పేసి చూసారా, ఇక్కడ పైననే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. అంటే మనం ఏం లేదు, ఇక్కడ ఛార్జింగ్ పెడతాం చూసారా, ఛార్జింగ్ పెట్టినప్పుడు దీని చుట్టూ మనకు ఒక లైట్ వస్తుంది అన్నట్టు. సో అదే దీని ప్రత్యేకత. అంటే తక్కువ ప్రైస్ సెగ్మెంట్లో మనకు ఇటువంటి ఫీచర్స్ అనేవి చాలా తక్కువ బ్రాండ్స్ ప్రొవైడ్ చేస్తూ ఉంటాయి. కాకపోతే లావా మాత్రం మనకు గ్లాస్ బిల్డ్ ఇవ్వడంతో పాటు 5G ఇవ్వడంతో పాటు దీన్ని కూడా ప్రొవైడ్ చేసింది. సో ఫ్రెండ్స్, ఇది మరి దీని యొక్క డిస్ప్లే క్వాలిటీ బాగుంది. 450 నిట్స్ బ్రైట్నెస్ అయితే వీళ్ళు దీనిలో ప్రొవైడ్ చేశారని చెప్తున్నారు. నేను ఫుల్గా బ్రైట్నెస్ పెంచేసిన తర్వాత మనకైతే ఇలా కనిపించేస్తుంది. సో మరి మనకు ఇండోర్ విజిబిలిటీ అయితే బాగుంది. సో ఇక్కడ మీరు కూడా చూడొచ్చు, సౌండ్ కూడా నాకు బాగానే వినిపిస్తుంది నేను లౌడ్గా పెట్టినప్పుడు. సో అలా చూసుకున్నట్టయితే ఈ ప్రైజింగ్లో ఈ పిక్చర్ క్వాలిటీ కూడా బాగుంది. ఇక దాని తర్వాత మనం చూడాల్సింది కెమెరా వైపు కదా. సో మరి కెమెరాలో చూసినట్టయితే ఇక్కడ మనకు దాదాపు అన్ని రకాల మోడ్స్ని ప్రొవైడ్ చేశారు. పోర్ట్రేట్ మోడ్ కూడా ప్రొవైడ్ చేశారు. అల్ట్రా హెచ్డీ వీడియోస్ని రికార్డ్ చేసుకునే ఆప్షన్ని ప్రొవైడ్ చేశారు. ప్రో మోడ్ అని చెప్పేసి, స్లో మోషన్ అని చెప్పేసి ఇటువంటివన్నీ ప్రొవైడ్ చేయడం జరిగింది. మరి మన వీడియో గురించి మాట్లాడినట్టయితే వీడియో ఇక్కడ మన సెట్టింగ్స్లోకి వెళ్ళేస్తే ఇక్కడ మనకు వీడియో క్వాలిటీ అని ఉంది చూసారు. దీనిలో మనము 2K వీడియోస్ని అయితే రికార్డ్ చేసుకోవచ్చు. చాలా మంచి విషయం. జనరల్గా 2Kని ఎగరగొడుతూ ఉంటాయి చాలా కంపెనీస్, వీళ్ళు ఎగరగొట్టలేదు. నెక్స్ట్ మనం సెల్ఫీ క్యామ్ గురించి మాట్లాడినట్టయితే దీనిలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ప్రొవైడ్ చేశారు. మరి ఫొటోస్ని చూసేయండి మీరు. సో ఇక్కడ మనకు మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్ ఉంటుంది చూసారా. సో దానికి సక్సెసర్ ప్రాసెసర్ ఈ 6020 ప్రాసెసర్. మరి ఒక 8 5G బ్యాండ్స్కి సపోర్ట్ చేసేస్తుంది. అంటే దాదాపుగా మనకు 5Gకి ఇండియాలో ఏమేమి బ్యాండ్స్ అయితే అవసరం అవుతాయో అవన్నీ బ్యాండ్స్కి అయితే ఇది సపోర్ట్ చేస్తుంది. ప్లస్ మీరు దీనిలో లావా డైలర్ ఇచ్చేసి కాల్ని కూడా మనము రికార్డ్ చేసుకోవచ్చు. సో ఎటు వాళ్ళకు అనౌన్స్మెంట్ రాకుండా మనం కాల్ రికార్డ్ చేసుకోవడానికి అదైతే చాలా బాగా యూజ్ అవుద్ది. కాకుండా రింగ్ లైట్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా మనం ఆన్ ఆఫ్ చేయడం, ప్లస్ నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు దానికి సంబంధించిన బ్రైట్నెస్ ఎంత ఉండాలి, ఆల్వేస్ ఆన్ వైల్ ఛార్జింగ్ అని చెప్పేసి ఇక్కడ ఆప్షన్ చూసారా, దాన్ని కూడా మనం పెట్టుకోవడం, స్లోలీ బ్లింక్ నోటిఫికేషన్ అని చెప్పేసి ఇటువంటి సెట్టింగ్స్ ఏవైతే ఉంటాయో వీటన్నిటిని కూడా మనము ఇక్కడ నుంచి ఆన్ చేసి పెట్టుకుంటే మనకి చుట్టూ ఉన్న లైట్ ఏదైతే ఉంటుందో ఆ లైట్ అనేది మనకు అలానే కనిపిస్తూ ఉంటుంది అన్నట్టు. అంటే మనం ఛార్జింగ్ పెట్టిన వెంటనే దీని చుట్టూ ఒక రింగ్ లైట్ వస్తుంది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కొంచెం గ్యాప్లో మనకు ఆ రింగ్ లైట్ అనేది వస్తుంది. అంటే ఎక్కువ బ్రైట్నెస్ లేదు, కాకపోతే మనకు నోటిఫికేషన్ వచ్చింది తెలుసుకోవడానికి అయితే ఇది ఒక మంచి ఫీచర్ లాగైతే నాకు అనిపిస్తుంది. మరి మీకు ఎలా అనిపిస్తుంది అనేది మీరు కింద కామెంట్లో రాయండి. సో ఫ్రెండ్స్, చూసారు కదా మరి అన్బాక్సింగ్ లావా బ్లేజ్ 2కి సంబంధించి. మరి మొబైల్ గురించి మాట్లాడినట్టయితే లావా బ్లేజ్ 1తో పోల్చుకున్నట్టయితే చాలా బాగా అప్గ్రేడ్ చేశారు. రింగ్ లైట్ ఉంది, ప్లస్ లాస్ట్ టైం లాగానే మనకు గ్లాస్ బిల్డ్ని ప్రొవైడ్ చేశారు. చూడడానికి ప్రీమియం కనిపిస్తుంది మొబైల్ అనేది. ప్లస్ చాలా క్లీన్ యూఐని ప్రొవైడ్ చేశారు. ఎటువంటి బ్లోట్వేర్స్ లేవు. Android 13 ఉంది, Android 14 కూడా ఇస్తారని చెప్తున్నారు. ప్లస్ మనకు హోమ్ సర్వీస్ని ప్రొవైడ్ చేశారు. ఏదైనా పాడైపోతే ఇంటికి వచ్చి మరి తీసుకెళ్ళి మరీ రిపేర్ చేసి ఇస్తా అని చెప్తున్నారు. ప్లస్ కెమెరా పర్ఫార్మెన్స్ చూసుకున్నట్టయితే ఇండోర్లో అయితే అంత నాకు ఏం ఎఫెక్టివ్ అనిపించలేదు, కానీ అవుట్డోర్లో అయితే ఫొటోస్ అనేవి చాలా బాగా క్లిక్ అవుతున్నాయి. ప్రైస్ సెగ్మెంట్ ప్రకారం చూసుకున్నట్టయితే 5G ఉంది, 2Kలో వీడియోస్ని మనం రికార్డ్ చేసుకోవచ్చు. HD+ ఇచ్చారు, కానీ ఫుల్ HD ఇస్తే ఇంకా బాగుండు. కాకపోతే మరీ ఇక మనం 5G ఇచ్చిన తర్వాత అన్ని ఎక్స్పెక్ట్ చేయడము మన అత్యాశ అవుద్ది. కాకపోతే ఒక ఇండియన్ బ్రాండ్ ఇలా కంబ్యాక్ చేస్తా అని చెప్పేసి ఎవరు ఊహించి ఉండరు. కాకపోతే వీళ్ళు ఓ రేంజ్లో కంబ్యాక్ చేశారు లావా అగ్ని 2 తోటి. ఇప్పుడు చూసుకున్నట్టయితే లావా బ్లేజ్ 2 తోటి కూడా అదే చేస్తారని చెప్పేసి నాకు అనిపిస్తుంది. అంటే 10,000 లో ప్రైస్ సెగ్మెంట్లో ఒక మంచి 5G ఫోన్ కావాలి అంటే మంచి చాయిస్ ఇదే అయ్యే అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫ్రెండ్స్, మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో అనేది కింద కామెంట్లో రాయండి. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.